వెల్కమ్ టు సిటీ సిరిసిల్ల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసుల బైక్ ర్యాలీ. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేస్తానని ఎంపీ బండి సంజయ్ ప్రకటనపై బీసీ సంఘం నేతలు హర్షం. త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు. తంగళ్లపల్లి మండల దేశాయిపల్లె గ్రామంలో టీఆర్ఎస్ నాయకుల భూ కబ్జాలపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రైతులకు పట్టాలు ఇప్పిస్తామని హామీ. తంగళ్లపల్లి మండల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు. ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చెరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలతో పాటు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భావించవద్దని, అలసత్వం వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వాహనదారుడు క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని ఎస్పీ సూచించారు. రోడ్ సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం ఫస్ట్ మనమే సేఫ్టీ చేస్తే ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాం. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంత ఉంటుంది, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి. లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపటి నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం. దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం ఖాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి, యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి. ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే ఆ మర్డర్ 15-20,000 సంవత్సరంకి అవుతుంది, 20-30,000 అవుతుంది సంవత్సరంకి మొత్తం. బట్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే 2 to 3 lakhs జనాలు చచ్చిపోతారు. బట్ ఎవరు జనరల్గా అంత సీరియస్ తీసుకోరు. సో అందువల్ల ఇది అవగాహన చేస్తాం ఫుల్ మంత్ ఆ రోడ్ సేఫ్టీ పైన. థ్యాంక్ యూ. भैया थोड़ा स्लो जान दो, स्लो, हाँ थोड़ा स्लो, तो स्लो ये
కాపమంటే అక్కడ అంబేద్కర్ కాదు పక్కకు లేకపోతే కొత్త పాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం అర్హుల గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ అంశాలపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలు, వ్యవసాయ ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమియా నాయకులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కార్డు లేని వారు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారని వివరించారు. ఈ అంశాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. బీసీ బిల్లు ప్రతిపాదన చేస్తానని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినందుకు కేంద్ర సహాయ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం ఆధ్వర్యంలో పార్లమెంట్ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కొరకు కేంద్ర సహాయ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఇచ్చిన లేఖకు స్పందిస్తూ బీసీల రిజర్వేషన్ కోసం బీసీ బిల్లులు పెట్టుటకు సానుకూలంగా స్పందించి రిప్లై ఇవ్వడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పెద్దోళ్ల బాలయ్య ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు. మండల ప్రధాన కార్యదర్శిగా మామిండ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులుగా బోయిన బాబు, కార్యదర్శిగా కోరే దేవదానం, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేతట్ల అనిల్ను ఎన్నుకున్నారు. వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగారం కొమరవ్వ, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు రెడ్డా వేణి, పరశురాం, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు కోడం రవి, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దురశెట్టి అరుణ్ తేజాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 10 రోజున గురు పౌర్ణమి రోజు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి రానున్న పార్లమెంటు సభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెంచాలని తన గొంతుగా వినిపించాలని మేము కరీంనగర్లో తనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకని మాకు 17 జనవరి నాడు తను రిప్లై ఇచ్చి ఖచ్చితంగా మాట్లాడతానని అధికారికంగా లెటర్ ఇచ్చినందుకు తనకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మాట ప్రకారం ఇచ్చి కేంద్రంలో బీసీ బిల్లు తీసుకొచ్చే విధంగా తన వంతు కృషి చేస్తాడని ఆశిస్తూ ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ఆధ్వర్యంలో తేగరాజ ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కళాకారులచే నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి. నాద బ్రహ్మలయ బ్రహ్మశ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయం క్షేత్రంలో కన్నుల పండుగగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులతో సంగీత విభాగరి కొనసాగుతుంది. హరికథ శ్రీ లక్ష్మీనారాయణ భాగవతార్ గారిచే శ్రీమతి వేదవతి, భాగవతారాణి గారిచే శ్రీమతి అపర్ణ భార్గవ్ కర్ణాటక గాత్ర కచేరీ, సంగీత కచేరీ శ్రీమతి తిరుమల లత గార్లచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
సంతానం ఉన్నప్పటికీ ఆడ సంతానం కోసం అందరూ తంగలపల్లి మండలం దేశాయిపల్లె గ్రామ శివారులో 338 సర్వే నెంబర్లలో గల 150 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్రమణకు గురైన స్థలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 338 సర్వే నెంబర్లో సుమారు 550 ఎకరాల భూమి ఉంది. దీనిలో నుండి 220 ఎకరాలు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. 60 ఎకరాల భూమి రైతులు సాగు చేసుకుంటే మిగులు భూమి మొత్తం కొందరు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా కేటీఆర్ వారి అనుచరులకు పట్టాలు చేశారని తెలిపారు. భూమి కాస్తు చేయకుండా పట్టా పాస్ బుక్కులు తీసుకుని రైతు బంధు పొందారని, అసలైన రైతులు అధికారుల దగ్గరికి వెళ్లినా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. తప్పులను బేషరతుగా ఒప్పుకొని భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే గ్రామాన కాంగ్రెస్ నాయకులు ఆక్రమణలకు గురైన భూములను వెలికి తీస్తారని హెచ్చరించారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించే విధంగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సీఎం దృష్టికి తీసుకువెళ్లి సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, మునిగిల రాజు, బైరనేని రాము, రాజేశ్వరరావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అయితే నాది మేము సిరిసిల్లకు వచ్చాను సార్. మేము చిన్న పిల్లన్నప్పటి నుంచి కూడా ఇది కొట్టుకొని సాగు చేసుకున్నాం, పంటలు బతికినాం, చేసుకున్నాం, పంటలు పండించుకున్నాం. మేము మత్తుగా ఉన్నాం. మా సిరిసిల్లలో 10-11 మంది 18 మంది ఉన్నాం. ఇలా అందరం కలిసి కొట్టుకున్నాక నడుమ మధ్యాహ్నం 1 సంవత్సరం కొద్దిగా ఆగిపోయి మేము ఇక్కడ ఆగిపోయారు కంటే వాళ్ళు సిరిసిల్ల సాయిలో వచ్చారు, అన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా అక్కడ దొంగతనాల పట్టాలు చేసుకున్నది మాకు తెలియదు సార్. చేసుకొని వచ్చి దున్నితే మాకు తెలియకుంటే ఇంటికి వస్తే ఆయనతో నాడు వచ్చి అబ్దాలు చేసినాం. అబ్దాలు చేస్తే మా మీదకి కొట్టడానికి వచ్చి పోలీస్ కేసు పెడితే కేసు పోయినాం. కేసు పోయి వచ్చినాక ఆయనతో ఇక్కడికి వచ్చినాక మేము వచ్చినాం, బెదిరించినాక సార్ మీరు ఇక్కడికి రాకరా, మీరు ఏదన్నా ఇంటి తీసుకురా అని చెప్పి సార్ అన్నారు. మరి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి, మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు ఊకున్నారంటే మేము ఊకుండలేదు సార్, ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాం కానీ ఈ మధ్యాహ్నం ఒకసారి 1 సంవత్సరం అయిపోయింది సార్ అంటే మరి అట్లా అయితే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. వాళ్ళు మీ ఏమన్నా కబ్జాల్లో ఏమన్నా కాగితాలు గిట్టు ఉంటే తీసుకురా అని చెప్పి వేసారు. అంటే సార్ మరి అవి మాత్రం ఏవి లేవు, వెనకలు చేసుకున్నాం అని అంటే మరి సరే వారి ఈ కాడికి వెళ్ళి వాళ్ళు రారు కానీ దున్నుకపోయింది అని చెప్పి వేసాయి అన్నారు. అన్నాక వచ్చినాం సార్. ఇక గంత వరకే అయింది. మండలం దేశాయపల్లె గ్రామ శివారులో ఈరోజు సారంపల్లి రెవెన్యూ పరిధిలోని దేశాయపల్లె గ్రామంలో రైతులందరితో కలిపి 338 సర్వే నెంబర్లో అనాదిగా తాతల తండ్రుల కాలం నుండి ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఈ ప్రాంతంలో నీళ్ళు లేకుండా మెట్ట పంటలు వేసుకుంటూ వాళ్ళు కాలం ఎమ్మెల్యే తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అప్పుడున్న అధికారుల వద్దకు కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ పలుసార్లు దరఖాస్తులు చేయండి, మా ఈ భూములు మాకు సొంతం చేయండి అని చెప్పి 100 సార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమైనప్పటికీ కూడా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రైతు బంధు ద్వారా, ఈ రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసింది, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి, తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రైతులందరితో కలిపి ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ సర్వే నెంబర్లో 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 200 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక 60 ఎకరాల దాకా సుమారు ఈ గ్రామస్తులు వాళ్ళు జీవనోపాధి కోసం సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే మిగులు జాగా ఉందో ఆ మిగులు జాగాలో సుమారు ఒక 60 మంది గుర్తు తెలియని వ్యక్తులు, ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు, ఈ ప్రాంతం కాని వ్యక్తులు కేవలం ఆ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధుకు ఆశపడి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ఆర్డీఓ గారు కావచ్చు, వాళ్ళందరూ కమిషన్లకు కకృతిపడి వాళ్ళకున్న ఏదైతే అధికారాలు ఉన్నాయో అటు అధికారాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ఇక్కడ ఉన్న రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా
దళితులను చూడకుండా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భూములను వేరే వాళ్ళకి ఇచ్చి సుమారు 1 ఎకరానికి 1,00,000 అంటూ మరొక చోట 2 లక్షలు అంటూ ఈ విధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేటీఆర్ గారు కావచ్చు, అక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, ఈ విధంగా చేయడం వల్ల సుమారు ఈ తంగలపల్లి మండలంలో కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు 100 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనవి, కబ్జాకు గురయ్యాయని చెప్పడానికి కోసమే ఈరోజు మోకా మీదకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ కాస్తుకుంటున్న రైతులందరూ కలిసి ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఈరోజు రైతు బంధు తీసుకుంటా ఉంటే ఒక్కొక్కరి పేరు మీద సుమారు 4 ఎకరాల నుండి 6 ఎకరాలు వారు ఈరోజు రైతు బంధు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రైతు బంధును వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ప్రజా ధనం కావచ్చు, ఎంత నిర్వీర్యమైందో అనడానికి ఇది సాక్ష్యంగా చూపించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు 6 గ్యారెంటీల్లో భాగంగా మీరు అమలు చేయడం లేదు, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవన్నీ ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎవరు పట్టించుకోలేరు, రైతు భరోసా ఇవ్వడం లేదు, రైతులను పట్టించుకుంటలేరు అని చెప్పి ఈరోజు ఎగతాళి చేసుకుంటూ తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలను గ్రామస్తులు సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇటీవలే నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనాలు ఎత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరారు. శివసత్తుల సిగాలతో బైండ్లవారి నృత్యాలు, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా గ్రామ వీధుల గుండా ఊరేగుతూ మహిళలు బోనాలు ఎత్తారు. గ్రామ ప్రజలు చిన్న పెద్ద అందరూ ఆలయానికి చేరుకుని ఎంతో భక్తి శ్రద్ధల నడుమ మొక్కులను చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసుల బైక్ ర్యాలీ. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేస్తానని ఎంపీ బండి సంజయ్ ప్రకటనపై బీసీ సంఘం నేతలు హర్షం. త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు. తంగళ్లపల్లి మండల దేశాయిపల్లె గ్రామంలో టీఆర్ఎస్ నాయకుల భూ కబ్జాలపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రైతులకు పట్టాలు ఇప్పిస్తామని హామీ. తంగళ్లపల్లి మండల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.